బాలు నాయక్ నాగార్జున సాగర్ ఇన్ఛార్జ్ మనతో ఉన్నారు. తీన్మార్ మల్లన్న ఏదైతే వాక్యాలు చేశారో దాని మీద ఖండిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు చెప్పండి, తీన్మార్ మల్లన్న గారు చెప్పిన మాటలకి మీకు ఎట్లా అనిపిస్తుంది? మల్లన్న అంటేనే జోకర్. ఆయన ఏదో ఒక టీవీ ఛానల్ పెట్టుకొని ఏదో పబ్లిక్ ఏదో ఇది చేయాలనుకుంటున్నాడు. కానీ ఆయన గెలిచింది కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి. కాంగ్రెస్ ప్రభుత్వానికే ద్రోహం చేస్తున్నాడు. అలాంటిది మన అక్కకి విమర్శించే అంత కెపాసిటీ ఆయనకి లేదు, అంత స్థాయి కూడా అతనిది కాదు. నిజంగా చిత్తశుద్ధి ఉండి నిజంగా దమ్ము ఉంటే అతను రాజీనామా చేసి ఎమ్మెల్సీకి మళ్ళా పోటీ చేసి గెలవమని చెప్పండి. అంటే ఆ పార్టీకే వెన్నుపూట పొడుస్తున్నటువంటి వ్యక్తి మల్లన్న మన కవితక్క గారికి చెప్పాల్సిన అంత కెపాసిటీ కాదు. ఆయన బతుకు కూడా అట్లాంటిది కాదు. తెలంగాణ నుంచి తరిమి కొట్టాలి అసలు కవితక్కని చెప్పని అంటున్నారు. దీని పట్ల ఏమంటారు? ఆల్రెడీ అతనికి టీవీ ఛానల్ మీద ఎంతో మంది దాడులు చేసారు, ఎంతో మంది కొట్టారు. అతనికి ఇంకా సిగ్గు లేకుండా ఇంకా దాడి చేయాలని అనుకుంటున్నారు. కానీ దాడి చేసే కెపాసిటీ లేదు. దాడి చేయాలంటే మమ్మల్ని కార్యకర్తలని మమ్మల్ని దాడి చేసిన తర్వాత అక్క దగ్గర పోమని చెప్పు. అలాంటిది కానీ అతనికి అంత దమ్ము లేదు, ఏం లేదు అతనికి. తెలంగాణకి నేను అమ్మను అవుతాను అని చెప్పని అనడం తీర్మానం మల్లన్న ముందు వాళ్ళ పిల్లలకి అమ్మను అవ్వమాను, తర్వాత తెలంగాణకి అమ్మను అవుద్దాం అని చెప్పని అన్నారు. ఒక స్త్రీగా దాదాపుగా 1.5 కోటి స్త్రీలు ఉన్నారు కాబట్టి అవును అమ్మగా ఉండొచ్చు, తప్పేముంది. వాళ్ళు ఆల్రెడీ అందరికీ హెల్ప్ చేస్తుంది కాబట్టి అన్ని విధాలుగా ఇప్పుడు అన్ని మన వాసులకి ఇల్లులు కూలగొట్టినప్పుడు అక్కడే వెళ్ళింది కాబట్టి చాలా మందికి హెల్ప్ చేస్తుంది కాబట్టి అమ్మలాగానే భావిస్తున్నాం మేము. అతను కూడా అమ్మనే అనుకుంటున్నాం మేము కూడా. ఈ చిన్న చిన్న పార్టీలను పట్టించుకోం, ఎన్నో పార్టీలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, అన్నీ నాకు అసలు లెక్కే లేదు ఈ పార్టీ అంటే కూడా అని చెప్పని అన్నారు. దీని పట్ల ఏమంటారు? అతను పార్టీలు మారడం అతనికి అలవాటు. ఆల్రెడీ బీజేపీలోకి వెళ్ళిండు, మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిండు, మళ్ళీ కాంగ్రెస్ నుంచి మళ్ళీ అది రాజీనామా చేయకుండానే ఎమ్మెల్సీగా మళ్ళీ ఇప్పుడు కొత్త పార్టీ పెట్టిండు. అతను పూర్తిగా ఒక పార్టీ మారుస్తున్నాడు కాబట్టి అతనికే ఉండాలి, అది అతనే చెప్పుకోవాలి, అది ప్రజలే అది నిర్ణయిస్తారు అతనికి. అంటే కవితక్క రెండు సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేయలేదు, ఇప్పుడు పార్టీ పెట్టి ఏం చేస్తుందని ప్రశ్నించారు. దీని పట్ల ఏమంటారు? కవితక్క ఒక ఎమ్మెల్సీగా ఉండే, ఒక మినిస్టర్ కాదు, ఒక ఏం చేయలేదు కాబట్టి అక్కది కూడా అడిగినప్పుడు అప్పుడు అక్కకి అంత అవకాశం లేకుండే. ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది, కొత్త పార్టీ పెట్టి పబ్లిక్ మొత్తం తెలంగాణ ఉన్న 4.5 కోట్ల ప్రజలకి మంచి చేద్దామనే ఉద్దేశంతో అక్క బయటకు వచ్చి పార్టీ పెట్టి అందరికి హెల్ప్ చేద్దామని అనుకుంటుంది. వీళ్ళకి ఓరవలేక వీళ్ళు ఏదో కావాలని అక్క మీద ఏదో చిన్న చేస్తున్నారు. అలాంటి ఏం వేసినా ఎలాంటి బురదలు చల్లినా అది ఏం మేము ఈ మాటలన్నీ కూడా హాస్యవర్ణంగా నవ్వుతూ అసలు కవితక్క ఏం చేసుకుంటా చేసుకో అని చెప్పని అన్నారు. లాస్ట్ అండ్ ఫైనల్ గా తీన్మార్ మల్లన్నకి ఏం చెప్తారు? నిజంగా చిత్తశుద్ధి ఉంటే మల్లన్నకి పార్టీ అక్కడ రాజీనామా చేసి ఎమ్మెల్సీకి మళ్ళీ వచ్చి గెలువమని చెప్పండి, అప్పుడు నిజమైన హీరో అని మేము అనుకుంటాం. కానీ ఏదో విమర్శించడం అయితే మేము అలాంటిది మేము ఒప్పుకోము. అలాంటి వాళ్ళకి మేము ఎలా బుద్ధి చెప్పాలో బరాబర్ చేస్తాము, చూస్తూనే ఉండండి. మీరు వచ్చినట్టు కూడా మాట్లాడుతున్నాడు, అది నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎవ్వరు ఊరుకునే పరిస్థితి లేదు. ఆల్రెడీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీగా మేము కూడా గుర్తింపు పొందినాము. మేము ఏం చేయాలో, మా కార్యకర్తలు ఏం చేయాలో, మేమేం చేయాలో రేపు చూపిస్తాం, త్వరలో చూపిస్తాం.